అగ్రిగోల్డ్ భూముల స్కామ్లో తన కుమారుడిని అరెస్ట్ చేయటంపై జోగి రమేష్ ఫైర్ అయ్యారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, చంద్రబాబుకి ఒక కొడుకున్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై కక్ష పెట్టుకున్నారని, అందుకే తన కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేయించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపైకి ఆ రోజు దాడికి వెళ్లాలన్న కక్షతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు. అసలు ఆ రోజు తాను దాడి చేయటానికి వెళ్లలేదని, కేవలం చంద్రబాబును కలిసేందుకు మాత్రమే వెళ్లానని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిపై అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ తెలియజేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లినట్టు వివరించారు. చంద్రబాబును కలిసి నిరసన తెలియజేసి వ్యవస్థను సరిచేయాలని చెప్పడానికే అలా చేశానని చెప్పాడు. అప్పుడు జరిగిన విషయాన్ని చంద్రబాబు, లోకేష్ మనసులో పెట్టుకుని తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్. ఇప్పటివరకు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు తాను చేయలేదని, మంచి చేస్తే మంచి చేశారని చెబుతామని అనుకున్నట్టు వివరించారు. అయితే ఇంతవరకు అలాంటి మంచి పని చేసినట్టు కనిపించలేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపులతోనే ప్రభుత్వానికి టైం సరిపోతుందని అన్నారు జోగి రమేష్. కోపం ఉంటే తనపై తీర్చుకోవాలని సూచించారు. అంతేకాని ఏమీ తెలియని తన కుమారుడిని అరెస్ట్ చేయటం ఏంటని నిలదీశారు. పత్రికల్లో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకుని ఇలా కేసులు పెట్టి వేధించటం ఏంటని అన్నారు. అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్లో ఉన్నాయని అన్నారు జోగి రమేష్. అటాచ్మెంట్లో ఉన్న భూములు ఎవరైనా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. అందులో కేవలం 2000 ఎకరాల కోసం కక్కుర్తి పడతామా అని ప్రశ్నించారు. తాము కొన్న భూములు కూడా చట్ట ప్రకారమే కొనుగోలు చేశామన్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన తర్వాత క్రయ విక్రయాలు జరిపామని తెలిపారు. చట్ట ప్రకారం చేసిన క్రయ విక్రయాలపై కూడా ఇలాంటి కేసులు పెట్టి అమాయకులను అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు జోగి రమేష్. అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి చర్యలకు దిగితే మంచిది కాదన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండొచ్చని, తర్వాత వేరే వాళ్ళు రావచ్చని అన్నారు. చంద్రబాబుకి కూడా ఓ కొడుకు ఉన్నాడని మర్చిపోవద్దని జోగి రమేష్ హెచ్చరించారు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరమని వార్నింగ్ ఇచ్చారు. అన్నింటినీ మర్చిపోయి సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలో ఆలోచించాలని సూచించారు. వాటిని అమలు చేయటం రాక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.